కన్నయ్య ఎక్కడున్నా సరే వెతికి పెట్టుకురండి. రండి. మళ్ళీ బాధపడుకురాలి, బాధపడుకు. కన్నయ్య ఎలాగైనా వచ్చేస్తాడు. ధైర్యంగా ఉండు. దొరా దొరా, ఇది పులికొండగాడ దొరికింది. ఇది కన్నయ్య. కన్నయ్య ఏమయ్యాడు? కన్నయ్యని పులి ఎత్తుకుపోయింది. చచ్చిపోయాడా? కన్నయ్య చచ్చిపోయాడా? కన్నయ్య! భీమా, ఏంటి భీమా?
ఏడవకు రాణి, ఏడవకు. కన్నయ్య ఈరులా పుట్టాడు, ఈరులానే పోయాడు. రాణి నా మీద పెద్ద బరువు పెట్టిపోయాడు. ఇక ఈ గుడాన్ని మిమ్మల్ని నేనే కాపాడాలి. నా కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను కానీ కష్టాలు కట్టబెట్టిన దేవుడే వాటి నోర్చుకునే శక్తి కూడా ఇస్తాడు. తరతరాలుగా తాత ముత్తాతలు పాటించే ఆచారం మార్చినందుకే 2 ప్రాణాల బలి కావాల్సి వచ్చింది. గూడె మంచి కోసమే దొర పోటీ పెట్టాడు. వాళ్ళ మంచితనమే వాళ్ళను పొట్టను పెట్టుకుందేమో. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఇక దొరతనం ఎవరిది? దొరపెట్టి సింగంలో ఉన్నాడుగా, అతనికే ఇస్తాం. మనసైతే కట్టబెట్టడానికి, లేకపోతే కాల రాయడానికి నేనే కీలుబొమ్మనా? పాత పట్టింపులు మనసులో పెట్టుకోకు. మనందరి మంచి చెడ్డ చూసే బరువు నీదే కదా. సరే, ఇందుకు మీరందరూ ఒప్పుకుంటున్నారా? అయితే నేను ఒప్పుకుంటున్నాను. దొరతనం మీద ఆశ కొద్దీ అంటం లేదు. తరతరాల మన ఆచారాన్ని తప్పించడానికి ఇష్టం లేక నేను ఈ పట్టం కట్టుకుంటున్నాను. సింగలకి 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 సింగలకి. రాణి రాణి చాలా నీరసంగా ఉన్నావు, మందు తాగు. రాణి రాణి రాణి, నీ రాణిని నేను వెతికి తీసుకొస్తా. మా అయ్యి కూర్చునే చోటే నన్ను ఇప్పుడు చూస్తున్నారు. అధికార పీఠం అనేది ఒక మాయతివా చిత్ర. ఎవరు ఎప్పుడు కూర్చుంటారో ఎవరు చెప్పగలుగుతారా? మీరు ఏళ్లతో వెళ్ళి ఏనుగుల గుంపులు ఉండే చోటు చూపించండి. నేను చెప్పినట్టు నడుచుకోండి. 10 మందమ్మ బేబీ అమ్మ ఏడనే ఉండొచ్చు. రాణి మళ్ళీ తోడుంటారు. మీరు వెళ్ళే సూటు చాలా గడ్డు సూటు, అడుగడుగునా గండాలు. వెళ్ళిరండి నాన్నగారు. జాగ్రత్త అమ్మా. నేనున్నాను సార్. రాణి ఎక్కడ? లోపలుంది, రండి. అంతా విన్నాను. రాణి, నిన్ను మొట్టమొదటిసారి చేకు చింతాలేమి చిలకమ్మలాగా కలుసుకున్నాను. పెళ్లి పీటల మీద కూర్చునేలోగా నీ గుండెల్లో ఆరంచి తిరగుంటుందని అనుకోనే లేదు. ఆ దేవుడికి దయలేదు. మనుషులు చేసే తప్పుకి దేవుడేం చేయగలడు? పద్మిని, నీలాంటి మంచి మనసులను చూస్తే నాకు మనశ్శాంతి కలుగుతుంది. నేను ఇక్కడ ఉండటం వల్ల నీకు మనశ్శాంతి కలుగుతుందంటే నేను ఇక్కడే ఉంటాను. ఏం బేబీ, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నాకెందుకు ముస్తాబు? నిన్ను ఈ అలంకారంలో చూడాలని నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మాతో ఉన్నంతకాలం నువ్వు ఇలాగే ఉండాలి. ఓయ్ అడే మనిషి, ఇంకా ఎంత దూరం నడవాలయ్యా? ఇదిగో దగ్గరలో పడ్డాం. ఈ చీకట్లో ఎలా పోతాం? ఇక్కడ పడుకుని రేపు పొద్దునే పోదాం. ఇక్కడే పడుకోవాలా? ఈ ప్రాంతాల్లో ఇంతకన్నా హోటల్ లేదా? ఇక్కడే పడుకుంటే పుల్లు సింహాలు భోజనం చేస్తాయా బాబు? మేమంతా కాపలా ఉంటాం, భయం లేదులే. జాగ్రత్త కాపలాకాయండి.